ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి రోజు షిరిడీలో మనం అతిథి యజ్ఞాన్ని చేయబోతున్నాం. ఎవరైతే అతిథి యజ్ఞాన్ని చేస్తారో వాళ్ళందరికీ కూడా గురు కృపా కటాక్షం కలుగుతుంది. 8వ తేదీ నుండి అంటే గురు పౌర్ణమికి 2 రోజుల ముందు నుండే అనేక మంది పల్లకీలతోటి ఇతరత్ర యాత్రికులు చాలామంది షిరిడీ చేరుతూ ఉంటారు. వారందరి కోసము షిరిడీ శివారుల్లో మనము అతిథి యజ్ఞాన్ని చేయబోతున్నాం. ఆ అతిథి యజ్ఞము ఎంత అద్భుతమైందంటే సుదీర తీరాల నుంచి వచ్చేటువంటి వాళ్లకు షిరిడీ చేరుకోకముందే అన్నప్రసాదాన్ని అందించడం అనేటువంటిది ఒక పుణ్యకార్యం. దానికోసం ఎవరైతే సాయి భిక్షలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఈ అతిథి యజ్ఞాన్ని చేసినటువంటి పుణ్యాన్ని మీరందరూ కూడా పొందుతారు. అన్నదానం అనేటువంటిది బాబాకు అత్యంత ఇష్టమైనటువంటిది. అందున గురు పౌర్ణమి సందర్భంగా చేసేటువంటి అన్నదానం, నిజానికి అన్నదానం అనేటువంటి పదం కంటే కూడా అతిథి యజ్ఞం అనేటువంటిది చాలా విశాలమైనటువంటి దృక్పథంతో కూడుకున్నటువంటిది. అందుకనే ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనము అన్నప్రసాద సేవ రూపంలో అతిథి యజ్ఞాన్ని చేశాం. మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ అతిథి యజ్ఞము మనకు ఎంత మేలు చేస్తుందనేటువంటిది. మనం నిత్యం చేసేటువంటి కర్మల ద్వారా సంపాదించినటువంటి పంచశూనాలను ఈ ఒక్క అతిథి యజ్ఞం నిర్మూలిస్తుంది. మనం చేసేటువంటి అనేక అకర్మలకు ఈ అతిథి యజ్ఞము పంచమహాయజ్ఞాలు చేసినటువంటి పుణ్యాన్ని ఈ అతిథి యజ్ఞం ఇస్తుంది. అందుకనే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా మనం 3 రోజుల పాటు ఈ అతిథి యజ్ఞాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహించేటువంటి అతిథి యజ్ఞంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి దీవెన కూడా మీ అందరికీ కలగాలని, మీరందరూ కూడా ఈ గురు పౌర్ణమి సందర్భంగా పంచమహాయజ్ఞాలు చేసినటువంటి పుణ్యాన్ని ఈ అతిథి యజ్ఞం ద్వారా పొందుతారని చెప్పి షిరిడీలో గురు పౌర్ణమి 3 రోజులు జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా ఈ అతిథి యజ్ఞం కొనసాగుతూ ఉంటుంది. ఇది రోజు మొదటి రోజు, 2వ రోజు చాలా అత్యధికంగా ఉంటారు, 3వ రోజు ఇంకా అధికంగా ఉంటారు. కాబట్టి అతిథి యజ్ఞంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ఆ సాయి భగవాను యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతిథి యజ్ఞాన్ని ప్రారంభించుకుందాం. నీవు నడచిన దారి, నీవు చూపిన మార్గం, నీవు నడచిన దారి, నీవు చూపిన మార్గం, దయా కరుణ ఔదార్యం వినమ్రతలే మానవ జీవితాలకు మణిహారమని చాటినవో సాయి. సర్వ సంపదలు నీ అణువణువున నిండి ఉన్న నీ జ్ఞానానికి కీర్తికి ఆకాశమే కొలమానమైన ఓ సాధారణ భిక్షువై ఈ ప్రపంచానికే దిక్సూచివైనావు. దయగల ద్వారకామాయికి ఆయువు పట్టైన స్తంభానికి గురు పూజ చేయమని, గురు పౌర్ణమి అనే అంబరాల సంబరాన్ని మాకందించినవో గురు చంద్రమా, గురు చంద్రమా, గురు చంద్రమా. మా అహంకార వికారాలను వినాశనమొందించుకోవడానికి గురు పౌర్ణమి వేళ నీవు చూపిన మార్గంలో అన్నార్తుల పన్నుల కలి తీర్చి ప్రతి జీవిలో నీ ఆనందపు ప్రతిబింబాన్ని దర్శించాలని నీ భిక్షాజోలెను మా భుజాన వేసుకుంటున్నా. నీ మార్గంలో మహోన్నతమైన భిక్షా సాధనలో మమ్మల్ని పునీతులను చేయవయ్య సాయి, 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 సాయి. మమ్మల్ని పునీతులను చేయవయ్య సాయి, 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 సాయి రా.
సాయిరా